హలో అందరికీ. రామాయణం నుంచి ఒక అంశం చెప్పుకుందాం. శ్రీరాముని అరణ్యవాసం అయోధ్య అంతా కార్చిచ్చులా వ్యాపించింది. ప్రజలందరి గుండెలో బాణంలా దిగింది కైకమ్మ కోరిక. ప్రజలందరూ దుఃఖంతో అలమటించిపోయారు. నిస్తేజమైపోయింది అయోధ్య నగరం అంతా. భరతుడు ఈ పరిస్థితి చూసి ఇదంతా తన వల్లే అని ఎంతో దుఃఖించి శత్రుఘ్నుని పిలిచి, తమ్ముడా, నీకు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి రాముడు మళ్ళా వస్తాడని, పట్టాభిషిక్తుడు అవుతాడని, రామరాజ్యం మళ్ళా స్థాపిస్తాడని అందరికీ చెప్పి అందరినీ ఉత్తేజపరిచి సంతోషపెట్టి మార్పు తీసుకురమ్మని కోరుతాడు. అలాగనే శత్రుఘ్నుడు ఇంటింటికి వెళ్ళి అందరికీ చెప్పి ఉత్తేజం పొందిస్తాడు. తాను మాత్రం ఇంటికి వచ్చాక తన భవనానికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని ఎంతో దుఃఖిస్తాడు. తీరని దుఃఖం అనుభవిస్తాడు. ఇలాంటి ఘట్టాలు ఎన్నో రామాయణంలో ఎన్నో విషయాలు మనం చెప్పుకుందాం.